అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మి. నేను దేవుడు నాకు ఏ విధంగా సాయం చేశాడో, మేలు చేశాడో అందరికి చెప్పబోతున్నాను. నేను చిన్నప్పటి నుంచి దేవుడి కాడికి వచ్చేదాన్ని. అయితే మధ్యలో కొంత లోకస్తుల్లో కలవడం వల్ల తప్పిపోయిన గొర్రెపిల్లలాగా తప్పిపోయింది అని కొన్నాళ్ళు మానుకున్నాను. అయితే ఇంకా అలా మానుకున్న దాన్ని మరీ ఎట్టబడితే అట్టున్నదానికి ఉండి ఒకరోజు మా నాయనమ్మ నన్ను నడిచింది, అసలు నువ్వేంది మరీ మానుకున్నావు, చర్చికి కూడా రావటం లేదు, అసలు ఇలా అయితే ఎలా అది అని ఒక అరుస్తుండగా మళ్ళీ రావడం మొదలుపెట్టా. అది కూడా అసలు నేను దేవుణ్ణి అంగీకరించాల. మళ్ళీ వస్తున్నా కూడా ఏందో తప్పు చేస్తున్నట్టుగా, అబ్బో అందరూ వాళ్ళని ఎగతాళి చేస్తారే, ఇప్పుడు దేవుడి కాడికి వస్తే అబ్బో ఈ అమ్మాయిని చర్చికి వెళ్తుంది అంటారని సిగ్గుపడుతుంటే వచ్చింది అనిగా ఉన్నాం. ఇంకా అలా వస్తుండగా అలవాటు అయింది. ఇంకా నేను దేవుడి బిడ్డని, ఇంకా అందరు నన్ను ఏమన్నారంటే, నువ్వు మా కాడికి రావు కదా, నువ్వు దేవుడి బిడ్డవు కదా, మేము వేటికి పిలిచినా రావు కదా. మా ఫ్రెండ్స్ కూడా అంటారు, ఈ అమ్మాయి దేవుడి బిడ్డ అంటారు. ఇంకా అలా అయ్యో దేవుడు నన్ను ఏర్పరచుకున్నారే, నేను ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నాను అని ఇంకా సిగ్గుపడకుండా దేవుడి కాడికి వస్తుంటా మొదలుపెట్టాను. అయితే నాకు ఒకరోజు దేవుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవమని చెప్తా ఉన్నాడు. అంటే క్యాలెండర్ వాగ్దానం చదువుతా రోజు. అయితే నేను ఏందో నామకార్థంగా చదువుతున్నా అన్నట్టుగా 1-2 సార్లు అదే వచ్చింది, 3వసారి అదే వచ్చింది. ఇదే ఇస్తున్నాడని ఒకరోజు నేను శ్రద్ధ పెట్టి కూర్చొని చదివితే, నీవు నా ఆజ్ఞలను అనుసరించిన ఎలా నేను తోడే ఉన్నా అలా ఇచ్చారు. లేకపోతే అందులో సగం మంచి సగం చెడు ఉంటుంది. మొత్తం 60 వచనాలు ఉంటాయి. అందులో అన్ని రోగాలు, క్షయరోగం, త్వాపజ్వరం, చెడు పుండ్లు, అవి అని చాలా రోగాలు ఉన్నాయి అందులో. అవన్నీ నా మాట వినకపోతే ఇవన్నీ నీకు వస్తాయంటే నాకు భయం వేసింది. దేవుడా నేను తప్పుదారిలో నడుస్తున్నానా, పాపలోకంలో పోతున్నాను, లోకస్తులు కలిసిపోతున్నానా అని అప్పుడు అర్థమయ్యి నన్ను క్షమించయ్యా అని ఆ వాక్యం ద్వారా నేను రక్షింపబడ్డా. ఇంకా అలా రోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నా. రోజు పొద్దున్నే లేచి 3:30కి 4 గంటలకు నిద్ర లేచి అలారాలు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మా అమ్మ వాళ్ళు, ఈ అమ్మాయికి ఏమైంది, ఈ టయాన్ని లేచింది, ఇలా బైబుల్ చదువుతుంది, ఈ ప్రార్థన ఏంది, ఏమైంది పిల్ల ఏంది ఇట్లా చేస్తుందని అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమనుకున్నా, దేవుడు వీళ్ళని నువ్వే చెప్పాలి, వీళ్ళకి సమాధానం, నాకైతే ఏం తెలీదు, నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన గొడవే అవుతుంది, నేను మాట్లాడలేను, నువ్వే చెప్పని ఆయనకు చెప్పుకునే కష్టం వచ్చిన. అయితే ఇంకా నా 10th వచ్చాక కూడా ఇంకా దేవుడికి ప్రార్థన చేస్తానే ఉన్నా. ఏమాట ఎవరితో మాట్లాడాలన్నా భయం, పెద్దోళ్ళతో, తెలిసిన వాళ్ళు అయితేనే మాట్లాడతా. ఇంకా అలా ప్రార్థన చేస్తుండగా ఎగ్జామ్స్ వచ్చినాయి, రాశాను, మొత్తం మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంక ఇంటర్లో నాకు దేవుడు ఏ విధంగా సాయం చేశాడంటే, ఇక్కడ ఇంటర్ నేను కార్తికేయలో చదివా. అయితే ఆ ఇంటరు ఫస్ట్ ఇయర్ మార్క్స్ పాస్ అయ్యే బాగానే వచ్చినాయి, బెటర్మెంట్ రాసే పర్లు బాగానే వచ్చినాయి. ఇంక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బాగా రాసా, కానీ ఫెయిల్ అవుతానైనా ఇప్పుడు నా ఆలోచన వచ్చింది. పేపర్ చూసుకుంటేనేమో ఎందుకు నేను పాస్ అవుతాను కదా, ఎందుకు ఫెయిల్ అయ్యే ఆలోచన వస్తుందని నేను ప్రార్థన చేసుకుంటున్నా. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నా. లేదు నా ప్రార్థన ఇంకా దేవుడు సరిపోలేదని మళ్ళీ అందరి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళాక మళ్ళీ కూర్చొని బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నా. అయినా దేవుడికి ప్రార్థన సరిపోలేదు అని మధ్యాహ్నం కూర్చుంటున్నా. నా వల్ల కావట్లేదు, ఇంక నేను ఎంత చెయ్యాలి ప్రార్థన, నా వల్ల కావట్లేదు అని తీర్మానం చేసుకున్నా. ఇంకా నా వల్ల కాదయ్యా, నేను అసలుకి నువ్వు ప్రార్థన ఆలకిస్తున్నాను కోరుకుంటున్నాను, నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఇక ఆదివారం నుంచి నేను నీ పరిచర్యకు వస్తాను, ఎంత కష్టమైనా సరే ఇంట్లో పని చేసుకొని నేను నీ పరిచర్యకు వస్తాను, వార కూడికలకు వస్తానని తీర్మానం చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఆదివారం, మరుసటి రోజు ఆదివారం, ఇంక పొద్దున్నే 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని ఇంట్లో పొద్దున్న లేచి ఇంటి ముందు కసుూడ్చి కల్లాది వెళ్ళుకొని అంట్లు కడుక్కొని బట్టలు మళ్ళీ అక్కడ చెబితే వాళ్ళు అరుస్తారని భయం. మళ్ళీ ఇక్కడికి లేట్ అయితే వచ్చినా ఉపయోగం ఉండదు, లేటుగా వచ్చిన పని మొత్తం అయిపోతుందని ఇదొక భయం. అని అక్కడంతా పని చేసుకొని ఇక్కడికి వచ్చా. 2 వారాలు భయం వేసింది, ఇంకా ధైర్యం వచ్చింది, 2 వారాలు ఏమనలేదు కదా అని. ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటున్నా, వాళ్ళు ఏమనుకుంటూ ఉండేటట్టు చూడు దేవుడా, ఇది మీరే నాకు సాయం చేయండి అన్నా. సరే అని ఇంకా ఆ తర్వాత ఇంకా 3వ వారం నుంచి మా ఇంట్లో వాళ్ళు ఏంది ఇంకా లేగవు, వెళ్ళట్లేదు వాళ్ళ ప్రార్థనకి, పరిచర్యకి వెళ్ళవని వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు. దేవుడు అలా నా ప్రార్థన ఆలకించాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా నా ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ వచ్చినాయి. దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడు, అందరిలా పాస్ చేశాడు, ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకా నేను ఎంసెట్కి అప్లై చేసుకోమని డేట్ వదిలారు.
ఇంకా దానికి అప్లై చేసుకోవడానికి కానీ నాకేమో డిగ్రీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. అది ఇంట్లో చెప్తే అరుస్తారేమో, మా అన్నయ్య డిగ్రీ, అక్క వాళ్ళందరూ బీటెక్ చదువుతున్నారు, నేను ఒక్కదాని డిగ్రీ అంటే ఏమంటారని భయం వేసి చెప్పక అంతే ఉండేసరికి ఇంకా డేట్ వచ్చేసరికి సర్లే ఏదైతే అదైంది పెట్టుకుందాంలే అని ఒకరోజు వెళ్తుండగా మీ సేవకి ఇంట్లో నుంచి అవన్నీ జిరాక్స్లు అవన్నీ తీసుకొని బయటకు వచ్చా. ఇంకా నా వల్ల కావట్లా, ముందుకు అడుగు పడట్లేదు. నేను మనసులో అంతా భారం, ఇంత తప్పు చేస్తున్నానని. ఎందుకంటే ఆ తప్పింది ఏంది కూడా ఇంత ముందు అడుగు పడట్లేదు, నా వల్ల కావట్లేదు. అక్కడే అయిపోయా, మా పెద్దనాళ్ళ ఇంటి ముందే అయిపోయా. ఏంది దేవుడా అంటే, నీ దేవుడు నేను ఉన్నా కదా, నా దేవుడికి నేను చెప్పుకోకుండా నేను బయటకు వెళ్ళి నా ఇష్టానుసారంగా నేను చేస్తున్నది. నా దేవుడు చెప్పుకోకుండా నేను వెళ్తే ఎట్టా, ఆయన ఒప్పుకోవాలి కదా అని మళ్ళీ ఎన్నికకి వచ్చి కూర్చొని మొర్ర పెట్టుకొని ప్రార్థన చేసుకున్నా. అయ్యా క్షమించు, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా నేను ఏది చేయను, ఇప్పుడు నేను వెళ్ళినా నీ చిత్తం అయితేనే అక్కడ నేను పెట్టుకునేందుకు సహాయం చేయండి అన్నా. వెళ్ళా వెంటనే పెట్టేశారు నాకు. అక్కడ ఎంతమంది ఉన్నా నాకే ఫస్ట్ పెట్టేశారు, సహాయం చేశాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా వారం ప్రార్థన అట్లా చేయగా మీ ఇష్టమైతేనే నేను కోచింగ్కి వెళ్ళేందుకు సహాయం చేయండి అన్నా. ఇంకా కోచింగ్ ఇంట్లో అంత స్తోమత పరిస్థితులను బట్టి వెళ్ళలేక 500 పెట్టి, కరెక్ట్గా 500 పెట్టి నేను బుక్ కొనుక్కున్నాను అంతే. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజీ అయిపోయిన రోజు నుంచి మార్చి 15 మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ ఒక్కరోజు ఇంట్లో ఉండి మార్చి 16 నుంచి వాళ్ళు కోచింగ్కి వెళ్ళిపోయారు. ఇచ్చేది 40 రోజులే కోచింగ్, వాళ్ళు కట్టే ఫీజులు 40,000 30,000. నేను 500 పెట్టి బుక్ కొన్నా. ఇంకా నాకు ఆలోచన వచ్చింది, అందరన్నా ఇట్టయితే చదవడం కష్టం అమ్మాయి, పొద్దున్నే లేచి చదవాలి, అసలు ఇంట్లో పని ఒక్కటి చేయకూడదు, నీ ధ్యాస అంతా ఎంసెట్ మీదే ఉండాలి, ర్యాంక్ కొట్టాలి అది ఇది అన్నారు. ఇంకా నాకు ఇంకొంచెం భయం పెట్టేసరి ఇంకా నాకు భయం వచ్చింది. మా ఫ్రెండ్స్ ఏమన్నారు, నువ్వు 500 బుక్ పెట్టుకుంటే నీకు ర్యాంక్ వచ్చిద్దాం, మేము ఇంత ఫీజు పెట్టుకుంటు చదువుతుంటే మా కాలేజీలో ఎగ్జామ్ పెట్టి రాస్తుంటేనే మేము పాస్ అవ్వట్లేదు, నీకు అసలు ర్యాంక్ వచ్చిద్దా, నువ్వు అసలు పాస్ అవుతావు అది చెప్పన్నారు. నాకు వాళ్ళు ఆ మాటలే కదా చాలా అన్నారు, బాధ వేసింది, చాలా కోపం వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఎదురు తిరిగితే ఇంకా వాళ్ళకి నాకు తేడా ఏముండదు. వాళ్ళేం లోకస్తులు, నేనేం దేవుడు బిడ్డని, ఇదా నీ దేవుడు నీకు నేర్పించిందని అననైనా అంటారు కదా ఆ మాట అని ఎదురు తిరగల. ఏడుపు వచ్చింది. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నా, ఇట్లా అంటున్నారే నాకైతే ఏం తెలీదు, నీ చిత్తం అయితేనే అది ఎంసెట్ అది ఇదని ఇంకా చాలామంది అనేసరికి భయం వేసి రాదేమో ర్యాంక్ అని ఇంకా ఇంట్లో ధైర్యం చేసి, నాన్న నా వల్ల కాదు, నేను ఇది చదవను నాన్న, నేను డిగ్రీ చదువుకుంటాను అని చెప్పారు. సర్లే అని మా నాన్న సర్లే అన్నారు. ఆ మాట అన్నాక ఇంక ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం లేదు కదా, కొన్నాళ్ళు ఎవరు నాతో సరిగ్గా మాట్లాడలేం, అందరు గొడవ పెట్టుకుంటూ వచ్చారు. మా నాయన మేము అసలు ఎందుకు అది రాయొచ్చు కదా, నువ్వు హాస్టల్లో పోవడం నాకు అసలు ఇష్టం లేదు, వద్దు నువ్వు ఇక్కడే ఉండాలి అది ఇదని అసలు అందరు సరిగ్గా ఎటు పోయినా గొడవ నాకల్లే వస్తుంది. ఇంట్లో అందరు నాతోనే పెట్టుకుంటున్నారు. కానీ నేను ఏమో లేదు దేవుడు ఇస్తున్నాడేమో డిగ్రీ కూడా. చాలామంది ఏమంటున్నారు బయట డిగ్రీ నయం, ఇప్పుడు డిగ్రీ ఏమంటే నేను నిజమేలే అనుకొని దేవుడు చెప్తున్నాడేమో అనుకున్నప్పుడు సాతాను చాలా పట్టేశాను నన్ను, డిగ్రీ అని. నేను అయితే ఇంకా ఒక 2 రోజులు ఎంసెట్ ఎగ్జామ్ ఉందనగా నేను చదివింది ఆ బుక్ కూడా చాలా టైం ఇచ్చారు. నేను బుక్ కొన్నాక ఇంకా డేట్ కూడా మార్చారు, 40 రోజులు ఇచ్చారు. నేను చదివింది కరెక్ట్ వారంలో సరిగ్గా కూర్చొని చదివింటే ఒక 5 రోజులు 7 రోజులు చదువుకుంటాను అంతే, అంతకంటే ఎక్కువ చదివింది లేదు నిజం చెప్పాలంటే. అయితే ఇంకా మే 22 నాకు ఎగ్జాము ఏం రెడ్డి కాలేజీలో డేట్ ఇచ్చారు. ఇంట్లో వాళ్ళు ఏదైతే అదేంది రాయమన్నారు, అయినా నేను సైలెంట్గా పట్టించుకున్నట్టు ఉన్నా. ఎల్లుండి ఎగ్జామ్ అని వాళ్ళ రోజున పోయి హాల్ టికెట్ తెచ్చుకొని మెలకొండుకున్నా. ఇంకా వాళ్ళు పొమ్మంటే బాగొచ్చులే అన్నట్టుగా. ఎగ్జామ్ ఒక 2 గంటల్లో అనగా అప్పటికప్పుడు లేచి ప్రార్థన చేసుకొని స్నానం రెడీ అయ్యి అంకుల్ కాడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. అంకుల్ కూడా అన్నారు, రాయమ్మ దేవుడి చిత్తం ఎలా ఉందో చెప్పలేం కదా, ఇది నీకు ఇస్తాడేమో రాయి అన్నాడు. సర్లేని నేను ఎగ్జామ్ కూడా ఏదో నామకార్థంగా రాసామంటే రాసాం. వెళ్ళాక అసలు ఆ బిట్లు ఎట్ట పెట్టానో నాకు అర్థం కాల. బయటకు వచ్చాక మా నాన్న అడిగితే నాకు అసలు ఆశలు కూడా లేవు నాన్న, ఒక్క బిట్ రైట్ అయినా ఇంకా అసలుకి అనుకోవచ్చు నా వల్ల కాదు, ఇది రాదు, ఎవరైనా అదే చెప్పాను. ఇంకా అట్లా వచ్చాక ఇంకా రిజల్ట్స్ వచ్చినాయి. అప్పటికి నేను కాలేజీ కూడా చూసి వచ్చా, డిగ్రీ కాలేజీ రిజల్ట్స్ వచ్చేలోపు
గుంటూరులో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని ఉంది గవర్నమెంట్. వీళ్ళేమంటే ఒక పక్కనేమో నన్ను డిగ్రీ వద్దన్నారు కదా, ఈ గవర్నమెంట్ అన్న అయితే ఒప్పుకుంటారేమోనని అది మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వెళ్తే, మా ఫ్రెండ్స్ సర్లే నేను కూడా అక్కడే జాయిన్ అవుతున్నా నువ్వు రా అంటే ఒకరోజు వెళ్ళాము. వెళ్తే జూన్ 11 అది వెళ్తే దేవుడు, నేను ఆ రోజు ఎలా వెళ్ళానంటే ప్రార్థన లేదు, పొద్దున్నే లేచా రెడీ అయ్యా వెళ్ళిపోయా. బైబిల్ చదువుకోవాలా ప్రార్థన చేసుకోవాలా అట్లా వెళ్ళిపోయా. అక్కడ అడ్మిషన్ కూడా రాసి వచ్చాను. ఇంకా సాయంత్రం ఆ రోజు సాయంత్రం రిజల్ట్స్ అంట, నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ అడిగితే అబ్బో వీళ్ళు అందరూ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ అప్పుడు సాయంత్రానికి రిజల్ట్స్ వచ్చినాయి చూసుకున్నారు. నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఫెయిల్ అవుతానేమో వాళ్ళందరికీ తెలుస్తుందేమో అనిపించి, లేదు నా హాల్ టికెట్ నేను చించేశాను, లేదు పోయిందని చెప్పి అట్ట అవద్దని చెప్తూ వచ్చా. వాళ్ళు నమ్మలా, లేదు నిజంగా లేదని చెప్పా. ఇంక ఇంటికి వచ్చాక సాయంత్రం 6 ఒక్కదాన్ని కూర్చొని చూసుకుంటే వాళ్ళకంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి. అసలు పాస్ క్వాలిఫై కంటే 6 మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఇంకా నాకు అసలు ఏం చేయాలి అర్థం కాల. ఏం దేవుడా ఇప్పుడు నాకు ఇది ఇచ్చావు, ఇప్పుడు ఎలా దేవుడు ఇంత కార్యం చేశారని అప్పుడు మా ఫ్రెండ్స్కి ఎదుగుపోయి మీరు క్వాలిఫై అయ్యారా అని అడిగా. వాళ్ళందరూ జస్ట్ మా క్వాలిఫై 40 మార్కులు వస్తే పాస్ అయినట్టు, నాకు 46 వచ్చినాయి, వాళ్ళకి 40 అసలు 30 కూడా రాలేదు కొంతమందికి. అసలు మాకేం లేదు, నువ్వు ఎలా క్వాలిఫై అయ్యావు అది ఇది అన్నారు. మరి అట్లా ఎక్కిరిస్తే అలాగే ఉంటుందమ్మా, ఒకళ్ళు అనకూడదు, ముందు అనేటప్పుడు ఆలోచించండి అన్న. అందరు ఫీజు కట్టి కోచింగ్లు తీసుకున్న వాళ్ళే, ఏం లేదు అట్ట ఎక్కిరించారు. 500 బుక్ కొంటే నీకు వస్తుందా అన్నారు. సర్లే నా రోజు నేను తిరిగి ఉంటే ఏమవుతుందా అనుకున్నా. ఎదురు తిరిగితే దేవుడు నా మీద కోపడతాడు కదా అనుకున్నా. ఎదురు తిరగలా. ఇంకా అలా ఇచ్చాక కూడా ఇంక మళ్ళీ అయినా నేను బీటెక్ సైడ్ వెళ్దాం అనుకోలేదు. ఇంకా 10 రోజులకి వాళ్ళు ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా నువ్వు అప్లికేషన్ పెట్టావు కదా వచ్చి జాయిన్ అవ్వు, మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకొని రా అన్నారు. మా నాయనమ్మకేమో వెళ్ళడం ఇష్టం లేదు, నాకు కళ్ళేదో ఉండాలి, నువ్వు హాస్టల్కి వెళ్ళొద్దు అని గోల్ చేసిన. ఆ రోజు నైట్ అయితే అసలు ఆ హాస్టల్కి అయితే అస్సలు వద్దు అది ఇదని అరిసింది. నేను ఇంకా గొడవ పెట్టుకున్నాను మా నాయనమ్మ మీద, నేను పోవాల్సిందే, నేను ఉండను, ఆ కాలేజ్ డిగ్రీ చదువుకుంటాను అంటే ఏమందంటే నీకు దేవుడు ఇది క్వాలిఫై చేశాడంటే ఊరక అర్థం చేసుకో, ఆ మాత్రం కూడా రోజు బైబిల్ చదువుతున్నా ఆలోచించుకోకపోతే ఎట్టా అని అన్నది. సర్లేని ఇంకా అది అట్లా క్యాన్సిల్ చేసాం. దేవుడి చిత్తం ఎలా ఉందిలే అని ఇంక మరుసటి రోజు ఏం ప్రార్థన చేస్తూ వచ్చానంటే, అప్పుడు దాకా నాకు ఒక్కరోజుగా డిగ్రీ అనుకున్నా కదా, ఒక్కరోజుగా ప్రార్థనలో డిగ్రీ చదువుకుంటానేసి అని మాట కూడా రాలా. నీ చిత్తం అయితేనే నాకు ఎంసెట్ ఇవ్వండి, నీ చిత్తం అయితే నేను క్వాలిఫై అవ్వండి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. కానీ మళ్ళీ ఏంది అసలు నేను డిగ్రీ అనుకున్నాను, నేను అసలు ఎంసెట్ గురించి ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నానా అని మళ్ళీ కూర్చున్నా కూడా అదే ఆలోచన వస్తుంది, డిగ్రీ బీటెక్ అనే వస్తుంది, డిగ్రీ మాట అసలు ప్రార్థనలో రాను కూడా రావట్లేదు. ఇందా అనుకొని సర్లే దేవుడు అంతా చూస్తున్నాడు కదా అనుకున్నాం. ఇంకా ఎన్ని కాలేజీలు వచ్చినా నేను ఇంక మా నాన్నకి చెప్పలే బీటెక్, మా నాన్న చూస్తాడులే. మళ్ళీ నర్సరాపేట వచ్చినా ఇంకా అనుకున్న బ్రాంచ్ రావట్లేదు అది ఇది అనుకుంటే మా నాన్న ఒక కాలేజీ చూశాడు, గుంటూరు సెయింట్ మేరీస్. అది నెల నుంచి నాకు చెప్పాడు బాగుంటుంది రిజల్ట్స్ వచ్చిన కాడ నుంచి. నేను ఇంకా దాన్ని తీసేసినట్టు వద్దు, అది నేను కౌన్సిలింగ్ పెట్టుకుంటా, ఈ కాలేజ్ వస్తే ఇంకా ఆ కాలేజీకి వెళ్తాను అంటే ఇంక మా నాన్న కాదు చూసి వద్దాం ఇది బాగుంటుంది అంట అన్నాడు. ఇంకొక రోజు పొద్దున లేచి క్యాలెండర్ వాగ్దానం చదువుకుంటే దేవుడు ఏమన్నాడంటే, నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనం, నేను నీతో చెప్పిన ఈ రోజున సమస్తముకు నువ్వు వెళ్ళుము, నా దూత నీకు ముందుగా వెళ్ళును అని అన్నారు. సర్లే మేము జస్ట్ కాలేజ్ చూడటానికనే అనుకున్నాము, వెళ్ళాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తే మేము కాలేజ్ చూసిందే కాక ఫీజు కట్టి వచ్చాము, అది ఫిక్స్ చేసి. ఇంకా దేవుడి చిత్తం ఇట్టుందేమో, ఇది బాగుంటుందేమో అందరు అన్నారు, బాగుంటుంది అది ఉమెన్స్ కాలేజీ. అది కాక నేను అనుకున్న కోర్సు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ఇంకా కాలేజీలో నాకు వచ్చిన ఆఫర్ ఏంటంటే హాస్టల్ కూడా ఫ్రీగానే ఇచ్చారు నాకు. మా ఫ్రెండ్స్ అందరికీ హాస్టల్ ఎవరికి ఫ్రీ రాలేదంట, నాకు ఒక్కదానికి ఫ్రీగా వచ్చిందంట. ఆ సాయం నాకు ర్యాంక్ ఇచ్చింది కాక హాస్టల్ ఫ్రీగా ఇచ్చారు. సర్లే ఇంకొక 2 రోజులు నాకు ఫీజు కట్టా కదా, ఏమోలే మళ్ళీ కాలేజీ మారుతానేమోలే, ఎట్టుంటుందో ఇంతకంటే మంచి కాలేజీ ఇస్తాడో అసలు ఇదే ఇస్తాడో అనుకొని సైలెంట్గా ఉన్నా. ఆ రోజు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడంటే, నిర్గమాకాండం 23-22 వచనం, నా దూత నీకు ముందుగా వెళ్ళును అన్నాడు. నేను అసలు ఏమనుకున్నా అంటే ఈరోజు నేను ఎక్కడికి వెళ్తానా, నా ఏందో దూత రావడం. అప్పుడు దాకా నేను అక్కడికి సర్టిఫికేట్లకి వాటికి మీసే వాళ్ళకి కాలేజీ దగ్గర తిరుగుతూ ఉన్నాను. ఆ రోజు అసలు ఎక్కడికి పోయేది లేదు, నేను ఇవాళ ఎక్కడికి వెళ్తానా అని
ప్రార్థన చేసుకొని అట్లేచా ఫోన్ చేశారు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి, మేడం కాల్ చేసింది, కౌన్సిలింగ్ అంట, మనం సెలెక్ట్ అయ్యాము, నువ్వు అంటే సర్టిఫికేట్స్ తీసుకుంటా అన్నది. ఇంకా అసలు ఇంకా ఆనందం చెప్పుకునేది కాదు. దేవుడు ఇంత సాయం చేశాడు, ఇదా నువ్వు ఇచ్చిన వాగ్దానం. నేను ప్రార్థన నిమిషం కూడా అవ్వలేదు, ప్రార్థన ఆపి వెంటనే ఫోన్ వచ్చింది. ఇంక చాలా ఇంకా ఆ రోజు వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చి వచ్చాము. అంతా చేశాడు దేవుడు. అక్కడ దేవుడు నా ఎంత కార్యం చేశాడంటే నా లైఫ్ నిజంగా చాలా చేశాడు. ఎన్నిసార్లు నాకు హెల్త్ బాగలేదు, ఒకసారి అయితే జలుబు చేసి ఆయాసం వచ్చిందా కూడా ఉంది, అందరికీ తెలుసు. మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు, జలుబులు చేసి. అయితే ఇంకా నేను ఒకసారి అయితే నేను చనిపోతానేమో అని భయం వేసింది, మాట రాటల్లా. ఏంది దేవుడా నేను చనిపోతానా, నీ వల్ల కాదు, నాకు కాపాడని ప్రార్థన చేసుకుంటే, నీకేం కాదు, నేను ఉన్నాను కదా, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. ఇంకా అప్పటి నుంచి నాకేం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అరిచిన టాబ్లెట్స్ వేసుకోమన్నా ఫస్ట్ దేవుడు చెప్పుకుంటున్నా. ఎందుకు ఆయన ఉన్నాడు కదా, నా నమ్మకంగా ఉండమన్నాడు, అప్పుడు చూసుకోవచ్చులే, ఫస్ట్ ఈ టాబ్లెట్ చాలే నాకు, దేవుడు చెప్పుకుంటా అని నేను ప్రార్థన చేసుకుంటా వచ్చా. ఇంకా అక్కడ నాకు మొన్న సీట్ అలాట్మెంట్ వచ్చింది. నేను అనుకున్న బ్రాంచే ఇచ్చారు ఆ కాలేజీలో. దేవుడి సాయం చేశాడు. మా నాన్న మా అమ్మ వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అట్లాగే రేపు నేను వెళ్ళిపోతున్నా గుంటూరు హాస్టల్కి. అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. అక్కడ నా బాప్తీసం కొరకు మా అమ్మ మా నాన్న మా అన్నయ్య కూడా దేవుని నమ్ముకోవాలని ప్రార్థన చేయండి. అక్కడ కాలేజీలో నాకు అవుటింగ్ ఇచ్చి మందిరానికి వెళ్ళమని ప్రార్థన చేయండి. మీరందరూ నా కోసం చాలా ప్రార్థన చేశారు. నాకైతే ఎంసెట్ అప్పుడైతే మా నాయన నన్ను ఏమందంటే, అంకుల్ నీ కోసం సంఘ ప్రార్థనలో నీ పేరు పెట్టి మరి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి చెప్పుకో అంకుల్కి, ప్రార్థన ఆపుతాడు అన్నది. నాకు అంకుల్ దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికి ముఖం చెల్లట్లా, ఇంత తప్పు పాపం చేస్తున్నా అనిపించింది. కానీ చెప్పలేదు అంకుల్కి. గ్రూప్లో పెడుతున్నారు, గొలుసు ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో అన్నింటిలో నా పేరు పెడుతున్నారు. ఇంకా అంకుల్కి తర్వాత చిన్నగా ఎప్పుడో కాలేజీకి, ఉమెన్స్ కాలేజీకి వెళ్ళొచ్చాక తెలిసింది. అయినా కాలేజీకి వెళ్ళొచ్చాక కూడా అంకులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఎంసెట్ గురించి. కానీ మీ ప్రార్థన వల్లే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. అందరికీ వందనాలు, నా కోసం చేసినారు అందరికీ. ఈ చిన్న సాక్ష్యం చెప్పుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి అంకుల్కి కూడా వందనాలు, మీకు కూడా అంకులు, మీ అందరికీ వందనాలు. నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక.